వెల్కమ్ టు HS24 న్యూస్. నేను జగదీష్. పేదలకు చేయూతగా ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులు తినడానికి కాకుండా అమ్ముకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు అనే వార్తలు మీరు చూస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించి HS24 న్యూస్ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది. ఆ వీడియోని ఇప్పుడు మనం చూద్దాం. రేషన్ బియ్యం ఇదివరకు బాగుండేవండి, బాగాలేదండి. ఇప్పుడు కొంచెం పర్వాలేదండి. ఎప్పుడు పర్వాలేదండి? జగన్ ఉన్నప్పుడు కొంచెం పర్వాలేదండి. ఇప్పుడు రేషన్ బియ్యం అంతగా బాగుండట్లేదండి. దేనివల్ల అండి? అంతకుముందు ఏమి అది బియ్యంలో ఏదో బియ్యంలోని శుభ్రంగా తెల్లగా ఉండి కదండి, అవి ఉండేవండి. ముద్దగా అయిపోతుంది. మీరు అదే తింటున్నారమ్మా? రేషన్ బియ్యం అదే తింటున్నామండి. రేషన్ బియ్యం అమ్ముకోవడం లేదా? అమ్ముకోవట్లేదండి. నమస్తే సార్, నేను HS24 న్యూస్ నుంచి వచ్చాను. నా పేరు కోరాడుగా ఉంది. మీ పేరు చెప్పగలరా? నమస్కారం సార్, నా పేరు రాంబాబు అండి, డోల్ రాంబాబు. ఇప్పుడు మన ప్రభుత్వం రేషన్ బియ్యం అందిస్తుంది కదా, దాన్ని చాలా వరకు అమ్మేస్తుంటారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సార్, డబ్బున్నోడు మంచి బియ్యం కొనుక్కొని తింటాడు, లేనోడు మాలాంటి వాళ్ళకి కోట బియ్యం ఇది సార్. మీరు కోట బియ్యం వండుకుంటారా సార్? బియ్యం వండుకుంటాం సార్ మేము. ఒకసారి మరి చాలామంది రేషన్ బియ్యం అమ్మించుకుంటున్నారు. అవును సార్, డబ్బుండి స్తోమతున్నాడు అమ్మించుకుంటారు సార్. మాలాంటి పేదవాళ్ళు నిరుపేదలు అంటారు ఏంటంటే కోట బియ్యం వండుకుంటారు సార్. మాకు అదే ఆహారం. ఓకే, థ్యాంక్ యూ. నేను HS24 న్యూస్ నుంచి వచ్చాను. నా పేరు కోరాడుగా ఉంది. మీ పేరు ఏం పేరు సార్? నా పేరు తెలుగు పార్టీ సార్, వరప్రసాద్ సార్. ఏం చదువుకుంటారు సార్? BSc. ఇప్పుడు ప్రభుత్వం రేషన్ బియ్యం ఇస్తుంది కదా, ఆ రేషన్ బియ్యం మీరు తింటారా అమ్మేస్తారా? ప్రజెంట్ ఇంతైనా తిన్నాక ఇచ్చేసి తప్పితే మనం అది అమ్ముకునే సీజన్ మాకు లేదు సార్. అయితే కొంతమంది అమ్మేస్తారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏమిటి? వాడు చాలా మంది అమ్ముతుంటారు మీ ఊర్లో రేషన్ బియ్యం. మా ఊళ్ళో రేషన్ బియ్యం ఎవరు దేనికి ఎవరు సార్. మరి బయట అందరూ ఇక్కడ పంట పండించిన వాళ్ళు పండించిన పంట ఇది చేసుకుంటారు. ఒక పక్క కోటా రైస్ ఇచ్చిన కాడికి ఆ రైసే తింటారు తప్పితే దీనికి ఇది. కొంతమంది రేషన్ బియ్యం అమ్మేస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? రేషన్ అనేది అమ్మేస్తున్నారంటే అంత ఇచ్చేసిన దానికి లేదు సార్. రేషన్ అనేది అది మా కడుపు మంటకి మేము తినే ఇది సార్. అది ఇచ్చేసిన. మీకు రేషన్ బియ్యం ఇస్తున్నారు కదండి, అది మీరు తింటున్నారా? తింటున్నారంటే తినడానికి అయితే బాగానే ఉంటుంది, కానీ కొంచెం అనారోగ్యం ఉన్న వాళ్ళు తినడం చాలా కష్టం. ఎందుకంటారా, అవి కొంచెం ఒక్కొక్కసారి మాకు ఇబ్బందులు పెడుతున్నాయి. ఆ ఇబ్బందుల వల్ల మేము తినడానికి కొంచెం సంకోచిస్తున్నాం అంతే తప్ప మరి వేరే విధం ఏమీ లేదు. నెక్స్ట్ దయచేసి సన్నబియ్యం ఏవైనా మాకు ఏర్పాటు చేస్తే, అంటే మాలాంటి పేషెంట్లకి అంటే అందరికీనండి, కొంచెం మేము అవి తినడానికి ట్రై చేస్తాం. కాకపోతే ఇవి ఒకసారి తింటున్నాం, ఒకసారి కొంచెం ఇబ్బందులు పెడతాం మేము. మాకైతే అందుకు మేము కొంచెం అవాయిడ్ చేస్తాం అంతే, ఇంకేంటి. ఓకే. బాగోలేదని అమ్మేస్తాం. బాగుంది ఎందుకు అమ్ముతారు? తినరా కాదు, బాగుంటే తినరేటండి, బాగోక అమ్మేస్తారు. మరి పురుగులతో నాటిలతో అంతే ఏడ్చుకుంటారు, అంచేత అమ్మేస్తాం. వాళ్ళు ఎలాగో మళ్ళీ మిషన్లకి వెళ్ళి ఎలాగోనా ఏది చేసుకుంటారు. అది ఇంకేంటి. అయినా ఏది వాళ్ళు అది చేసేస్తాం ఇది చేసేస్తాం ఏది చేయలేదు. నాలుగు జగన్ ఉన్నాడు, వాళ్ళు డబ్బులు వేయండి, ఏ డబ్బులు ఆ మందుల దాకా చావడం మిగులుతాం. ఆ మందు దాకా చేద్దామంటే అది రేటు తగ్గించుకుని ఆ మందు మాని కాడ తాగుతున్నారు. మళ్ళీ ఇప్పుడు డబ్బులు పెంచినాడు, పురుగుల మంది దాకా చావడం అన్నారు రైతులు. మీ పేరండి? నా పేరు చీనండి, చీపురుపల్లి. ఇప్పుడు ప్రభుత్వం వారు ఉచిత బియ్యం ఇస్తున్నారు కదండి, అది చాలా మంది అమ్ముకుంటున్నారు కదా, దానిపై మీ యొక్క అభిప్రాయం ఏంటి సార్? అది చాలా బాగుంటుందండి. కోట రైస్ ఆరోగ్యం చాలా మంది. మాకు 20 కేజీలు బియ్యం మాకు కోట వేస్తుంది. మాకు సాలకు 25 కేజీలు 30 కేజీలు కొనుక్కుంటాను బయట 5 రూపాయలు చేసి. డాక్టర్లు కూడా చెప్తున్నారు ఆరోగ్యం చాలా మంచిది. చాలామంది చెప్తాను అవి ఎంతో మంచిది, తెలియక అమ్మేసుకుంటాను. అయితే ఈ బియ్యం వల్ల మీరు హ్యాపీగా ఉన్నారు కదండి? మాకు బియ్యం వల్ల ఏ బాధలు లేవు, కండిషన్గా ఉన్నాం. ఏ రోగం జబ్బు ఏటి లేదు, చాలా చక్కగా ఆరోగ్యం బాగానే ఉంది. షుగరు బీపీ అన్నారు? షుగరు బీపీ గట్రా ఏం లేదండి. అలా తినడానికి ఆరోగ్యంగా ఉంది, బీపీ షుగర్ ఏమి లేదు, చక్కగా ఆరోగ్యం బాగానే ఉంది. కాలు చేతులు పీకులు ఏమీ లేవు, సక్రంగా సౌకర్యంగా ఉన్నాం, గట్టిగా బలంగా ఉన్నాం, ఆరోగ్యం బాగానే ఉంది. కోటా బియ్యం మించిన బియ్యం ఏవీ లేవు. అదే రైస్ మంచిది, తెలియక ప్రజలు అమ్మించుకుంటారు. అందరూ అమ్ముకుంటున్నారు, కొందరేమో పేద కుటుంబాలు తింటున్నారు అంతే. ప్రభుత్వం వారు ఇప్పుడు కోటా బియ్యం ఇస్తున్నారు కదండి లబ్ధిదారులకి, అవి ఎక్కువ మంది అమ్మేసుకుంటున్నారు. అది లాభమా నష్టమా? మీ యొక్క అభిప్రాయం చెప్పండి సార్. నా పేరు సురేష్, చీపురుపల్లి. కోటా బియ్యం వచ్చినందువల్ల చాలా ఉపయోగం ఉంది.
కోట బియ్యం వచ్చి ఇంకా మరీ ఎక్కువ ఇచ్చినట్లయితే చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలామంది అది తెలియక, దానిలో సారాంశం తెలియక చాలామంది అమ్మేసుకుంటున్నారు. కాబట్టి అమ్మేసుకోవడం అనేది కాకుండా ఆ యొక్క బియ్యాన్ని ఉపయోగించుకుంటే చాలా మంచిది, ఆరోగ్యానికి కూడా మంచిదని తెలియజేసుకుంటున్నాను. వాటి వల్ల ఉపయోగం అంటే ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు కండి, షుగరు, బీపీ, దాని గురించి చెప్పండి. షుగరు, బీపీ అటువంటివి కూడా కోట బియ్యం తిన్నందువల్ల రావు, ఇంకా తగ్గుతాయి కానీ హెచ్చింపబడవు. కాబట్టి దయచేసి అందరూ కోట బియ్యాన్ని ఉపయోగించకండి. కోట బియ్యం ద్వారా చాలా లబ్ధి ఉంది. కోట బియ్యం ద్వారా చాలామందికి ఉపయోగపడుతుంది, బడుగు బలహీన వర్గాల వారికి ఉపయోగపడుతుంది. అది ఇచ్చిన బియ్యం వల్ల అయితే లాభం బోల్డ్ ఉందండి. షుగర్, బీపీ కానీ ఇంకా ఏ వ్యాధులు రాకుండా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే నాకు ఒక 51 సంవత్సరం ఇప్పుడు నాకు షుగర్ కానీ బీపీ కానీ ఏది రాదు. నేను పుట్టిన కానీ చవి బియ్యం తింటున్నాను. లాస్ట్ ఇయర్ 1 year క్రితం కాల్ సర్జరీ చేసుకున్నాను. సర్జరీ చేసిన డాక్టర్ కూడా అదే చెప్పారు, మామూలు ఈ పాలిష్ బియ్యం లాంటివి కానీ కొత్త బియ్యం లాంటివి తినొద్దన్నారు. ఇచ్చే కోట బియ్యంగా తినమన్నారు. లేదంటే ధాన్యం బియ్యం దొరికిన ధాన్యం బియ్యం తినమన్నారు. కానీ ఈ బియ్యం తిన్నాను. కానీ కొంతమంది అమ్మించుకున్నారు, దాని ప్రతిఫలం తెలియట్లేదు. వాళ్ళకి అమ్ముకున్న వాళ్ళకి కొన్ని నిరాకరించి, లేని వాళ్ళకి కొద్దిగా ఎక్కువ ఇస్తే దానికి కొద్దిగా ఉపయోగపడుతుంది. అది నేను ప్రభుత్వం కోరుకుంటాను. దీనివల్ల షుగరు, బీపీ ఉండదు. దీనివల్ల లాభమే అంటారండి? లాభమే. ఇప్పుడు 15 సంవత్సరాలు కూడా ఈ బియ్యాలు తినేసి షుగర్, బీపీలు వచ్చేస్తున్నాయి. స్టిల్ నేను 51 సంవత్సరం నాది ఈరోజు. నాకు ఆ షుగర్ కానీ బీపీ లాంటి రెండో ఏది లేదు. అనవసరంగా కాల సర్జరీ అయినప్పుడు అదే రైస్ తిన్నాను. దానివల్ల నేను 2 సార్లు కోలుకోవడానికి 6 మాసాల్లో కోలుకున్నాను. ఈరోజు పని చేసుకోగలుగుతున్నాను. దానివల్ల లాభమే ఉంది కానీ నష్టం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ప్రభుత్వం వారు కోట రైస్ ఇస్తున్నారు కదండి, ఇస్తానండి. కొంతమంది అమ్ముకుంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం చెప్పండి. మా అభిప్రాయం మా బియ్యం మేము ఉంచుకుంటాం, ఎవరితో అమ్ముకుంటానండి. మాకు ఆ బియ్యం వస్తేనే మాకు గెట్టండి, అంతే ఇంకేట్ లేదండి. మా ఆ బియ్యమే మేము బతుకుతానండి. నెలలకి ఆ బియ్యమే మాకు అలా ఇంకా సారకి కొనుక్కుంటున్నామండి. కొనుక్కుంటున్నారా? 25 రూపాయలు అండి కేజీ. కేజీ 25 రూపాయలు కొనుక్కుంటున్నారు. దీనివల్ల మీకు లాభమా నష్టమా? మాకు నష్టమేనండి, పేదవాళ్ళం మేము. లబ్ధిదారులు రేషన్ బియ్యాన్ని తినడానికి కాకుండా ఎక్కువ అమ్మడానికి ప్రయారిటీ ఇస్తాను. దీనిపై మీ అభిప్రాయం చెప్పండి. ఎవరు అమ్ముకుంటారండి? మేము తినడానికే కదా బియ్యం తీసుకునేది. మేము బియ్యం చాలక ఇంకా వేరే వారి దగ్గర కొనుక్కొని తింటాము. రైతుల దగ్గర ఉంటాయి రైస్, మా దగ్గర ఉండదు కదా. మేము మా రేషన్ బియ్యం వస్తున్నాయి, ఎంతో సంతోషపడి తీసుకుంటున్నాము. దానికోసము మేము రేషన్ తీసుకొని ఎంతో క్యూలో పాటించి రేషన్ తీసుకొని ఇన్ని చేసుకొని అవన్నీ చేస్తున్నాము. దానికోసం రేషన్ ఏమో మాకు ఇంకా పెంచితే మంచిది అనిపిస్తుంది మాకు. 24 న్యూస్ ఛానల్ మీ నాగరాజుతో. సార్, ఇప్పుడు కోట బియ్యం అదే రేషన్ బియ్యం ఉన్నాయి కదా సార్, రేషన్ బియ్యాన్ని తినడానికి కాకుండా ఎక్కువ అమ్మడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగానే ఉంటానండి. అందరూ కూడా ఇప్పుడు వంట చేసుకుని బాగానే తింటారు. దానివల్ల ఏ ప్రాబ్లం లేదు సార్? ఏ ప్రాబ్లం లేదు. మరి దాన్ని ఎక్కువగా అమ్మడానికి ట్రై చేస్తారంట, మరి ఎంతవరకు? ఎవరో ఉద్యోగస్తులే ఆ పని, కానీ రైతులు కూడా ఆ పని చేయరు. అదే ప్రతి ఒక్కరు ఇదే రైస్ ఒక్కరు కూడా వండుకుంటారు. పశువులు ఉంటాయి కదా, పశువులకు మరి అయ్యే దానాలు. అయితే మీ ఊర్లో ఎవరు ఈ రేషన్ బియ్యాన్ని అమ్మడం చేయడం లేదు? అందరు ఇదే బియ్యం బాగున్నాయి సార్. ఇప్పుడు క్లాస్గా ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. అంటే చాలా మంది ఏంటంటే అన్నం జాబ్ అయిపోవడం ఇలాంటివి ఉన్నాయి కదా. బాగానే ఉంది. ఓకే, బియ్యం అయితే బాగానే ఉన్నాయి. ఓకే సార్. అయితే రేషన్ బియ్యం చాలా బాగున్నాయి, అందరూ కూడా హ్యాపీగా తింటారు. ఎవరో రేరుగా అమ్ముకున్న వాళ్ళు ఎవరు అనేది తెలియదు, అందరూ తింటున్నాం, మేము కూడా తింటున్నాం, మా ఊర్లో ప్రజలు కూడా తింటున్నారు. అంతా దానివల్ల అంతా కూడా బాగానే ఉంది. మరి కొంచెం నేను పట్ల కొంచెం నిర్లక్ష్యంగా కాకుండా మరి కొంచెంగా బియ్యం కొంచెం మంచి క్వాలిటీ ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ. బాగానే ఉంటానండి. ఈ బియ్యం ఆ బియ్యం కొనుక్కొని బియ్యం కంటే ఈ బియ్యం బాగుంటాను అన్నం తిన్నోళ్ళకి. మరి చాలా మంది అమ్మేసుకుంటున్నారట. ఎవరో మరి అవసరం లేని వాళ్ళు అమ్ముకుంటారు, దానికి మనం ఏం చేస్తాం? అంటే ఈ బియ్యంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. ఊరాలు కానీ బిడ్డలు కానీ ఇటువంటివి పురుగులు కానీ పౌడర్ అయినా లేదు, బాగానే ఉంటాను. అమ్మలేదండి, తినడానికే బాగున్నాయి అవి. తినడానికి బాగున్నాయా? అయ్యే తింటారు మీరు? బియ్యం తినడానికి చాలా టేస్ట్గా ఉన్నాయి, సన్న బియ్యం. అదే చాలా మంది అమ్ముతున్నారని తెలిసింది. ఏమో మరి ఎవరు అమ్ముతారో తెలియదండి. మేము హెచ్ఎస్ న్యూస్ ఛానల్ నుంచి వచ్చామండి. ఇప్పుడు కోటాలోని రైస్ ఇస్తున్నారు కదండి, ఆ రైస్ మీరు తింటున్నారా లేదంటే బయటికి ఏమైనా ఇచ్చేస్తున్నారా? తింటున్నాం మేడం. బాగానే ఉంటుందండి? బాగానే ఉంటుంది. అందులో గవర్నమెంట్ B12 విటమిన్స్ పబ్లిక్ కోసం
ప్రజల కోసం విటమిన్స్ లోపం వల్ల ఉంటున్నారని పిల్లలకి విటమిన్స్ కలిపి ఇస్తున్నారు, సప్లై చేస్తున్నారు. కొంతమంది అయితే నచ్చక అవి బయటకు అమ్మేస్తున్నారు. మేమైతే తింటున్నాము, అవి బాగున్నాయి. తెలియని ప్రజలు ప్లాస్టిక్ రైస్ అనుకుని అమ్మేస్తున్నారు. ఓకే, నెల రేషన్ బియ్యం తెస్తున్నారు కదండి, తింటున్నారా లేదంటే అమ్మేస్తున్నారా? లేదండి, తింటున్నాం, విడిపించుకుని. ఎలా తింటున్నారు? సన్న బియ్యంలోని ఈ కోటా రైస్ కలుపుకొని వండుకొని తింటాము. బానే ఉంటుందండి? బానే ఉంటుంది. తర్వాత పప్పు, బెల్లం, నూనె అవన్నీ ఇస్తానన్నారు. అవన్నీ ఇస్తే కొంచెం మాలాంటి వాళ్ళు బాగుంటుంది పేదవాళ్ళందరికీను. కందిపప్పు, పంచదార ఇవన్నీ ఒక్కొక్క నెల ఇస్తారు, ఒక్కొక్క నెల ఇవ్వట్లేదు. అందరికీ పేదవాళ్ళందరికీ కందిపప్పు, నూనె, కోటా రైసు అవన్నీ అందాలి. అవి ఇవ్వట్లేదు, ఒక్కొక్క నెల ఇస్తున్నారు, ఒక్కొక్క నెల ఇవ్వట్లేదు. అంటే మీకు మొత్తం ప్రభుత్వం తరపు నుంచి మొత్తం రేషన్ కావాలి, మిడిల్ క్లాస్ బతకడానికి ఇస్తాను అనేది ఇవ్వాలి, అంతే కదా? ఒక్కొక్క నెల ఇస్తారు, ఒక్కొక్క నెల పప్పు, నూనె, బెల్లం అవి ఇట్లా ఏమంటారు, పంచదార, ఉట్టు బియ్యమే ఇస్తున్నారు ఒక్కొక్క నెల. అయితే ఆ బియ్యం అయితే మీరు వినియోగించుకుంటున్నారు, వాడుతున్నారు, తింటున్నాము. సరే అండి. కోటా రైస్ చాలా మటుకు అభిప్రాయం ప్రకారంగా కోటా రైస్ అమ్మేసుకుంటున్నారు. కారణం పేర్లలో లబ్ధిదారులు మాత్రం కోటా రైస్కి మాత్రం లభించట్లేదు. ప్రజలకు ఏ విధంగా అంటే సన్న బియ్యం అలవాటు అవుతుంది. దానివల్ల కారణం ఏంటంటే దుంపుడు బియ్యం అనేది పేరు చెప్పి మాకు దుంపుడు బియ్యం మాత్రమే ఇస్తున్నారు కానీ సన్న బియ్యం వస్తుంది. అది విజయవాడ సైడ్ అయితే సన్న బియ్యం ఇస్తున్నారు. మా 3 జిల్లాలో కూడా సన్న బియ్యం కూడా ఒకటి దుంపుడు బియ్యం మాత్రమే ఇస్తున్నారు. దానివల్ల కోటాదారులకి అమ్మేసుకుంటున్నారు. దానివల్ల ప్రజలు చాలామంది ఇబ్బంది పడి, దానికి కారణం ఏ విధంగా అంటే జనాలే ఇబ్బంది పడుతున్నారు. జనాలు ఏ బియ్యానికి అలవాటు పడిపోయారు? ప్రజెంట్ ఎందుకు జనాలు కోటడానికి ఇబ్బంది పడుతున్నారు? అంటే కోట బియ్యం తినడానికి ఇబ్బంది పడి డైరీలకు వదిలేసుకుంటున్నారా ఏంటి మీ అభిప్రాయం? అమ్మేసుకుంటున్నారు, కోటా డైరీలకి డైరెక్ట్గా అమ్మేసుకుంటున్నారు. దానికే ఏ విధంగా అయితే క్యాచ్ చేసుకుంటున్నారు. దానివల్ల కోటా డైరీలు మాత్రం క్యాచ్ చేసుకుంటున్నారు. దానివల్ల ప్రజలు మాత్రం క్యాచ్ చేసుకోలేదు. ఒక విధానంగా అయితే సన్న బియ్యం ఇస్తే చాలా బాగుంటుందని రాజకీయ నాయకులు, విశ్లేషకులకి చాలామందికి మేము కూడా కోరుతున్నాం. అంటే మీ ఉద్దేశం ఏంటనేసి అంటే యాక్చువల్గా చెప్పాలంటే కోటా బియ్యం తినడానికి ఇష్టపడకుండా మామూలుగా బిర్యానీ రైస్ లాంటివి తినడానికి జనాలు ఇష్టపడుతున్నారని మీ ఉద్దేశమా? దానివల్ల ఇప్పుడు బియ్యం ఒకవేళ మనిషికి 5 వేలు ఇచ్చి దానికి దుంపుడు బియ్యం ఇచ్చి కాకుండా సన్న బియ్యం తక్కువ ఇచ్చినా దానివల్ల ప్రజలు కూడా ఇబ్బంది పడకుండా ఉంటుంది. దానివల్ల మీరు దుంపుడు బియ్యం ఇచ్చేసి ప్రజలు ఇబ్బంది పెట్టే దాన్ని మళ్ళీ డైలర్కి అమ్ముకోవడం, మళ్ళీ డైలర్ మనం క్యాచ్ చేసుకోవడం, అది అంతవరకు అభిప్రాయం అనేది మీరు కూడా ప్రజల విశ్లేషకులు కూడా రాజకీయ నాయకులు కూడా మీరు తెలియవలసిందిగా ఒక విధానంగా మీరు ఆలోచించండి. అంతేగాని దుంపుడు బియ్యం ఇచ్చేసి ప్రజలను ఇబ్బంది పెట్టే కాకుండా సన్న బియ్యం తక్కువ ఇచ్చినా సన్న బియ్యం ఇస్తే బిర్యానీ రైస్